పొట్టకూటి కోసం ఇతర దేశాలు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. ఇటీవలే కొందరిని స్వదేశం రప్పించిన నేపథ్యంలో మరో మహిళ పంపించిన వీడియో వైరల్ గా మారింది. తాను అక్కడ ఉండలేనంటూ కన్నీటితో ఆ మహిళ వేడుకుంటోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని యానాదిపల్లికి చెందిన నరసమ్మ మస్కట్లో ఇబ్బంది పడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ బంధువులకు వీడియో పంపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నరసమ్మకు భర్త వదిలిపెట్టగా 2 పిల్లలలో ఒక అబ్బాయి మృతి చెందినట్లు సమాచారం. అప్పులు తీర్చే నిమిత్తం ఆమె పని కోసం విదేశాలకు వెళ్ళింది. నారా లోకేష్ సార్, నన్ను కాపాడండి సార్. నేను మస్కట్లో ఉన్నా సార్. నా పేరు నాగేశ్వరి, మాది కడప జిల్లా రైల్వే కోడి రెస్టీ కాలనీ సార్. నాకు 2 బిడ్డలు సార్. 2 బిడ్డలో ఒక బిడ్డ చనిపోయాడు సార్. నా బిడ్డ కోసం అప్పులు చేసుకుని ఇల్లు వాగులు అమ్ముకుని నాకు భర్త కూడా లేడు సార్. నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు సార్. మా వాళ్ళు మాట్లాడి ఇక్కడ మస్కట్కి వస్తే వాళ్ళు ఆఫీస్కి తీసుకొచ్చినారు సార్. ఆఫీస్కి వచ్చిన మేము 4 వచ్చినాం సార్. 4 రోజులు కనుక్కొని ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టి వెళ్ళిపోయారు సార్. నాకు డబ్బులు కట్టేవాళ్ళు లేరు, నన్ను తీసేవాళ్ళు లేరు. మా తల్లిదండ్రులు డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. నాకు ఒక బిడ్డ ఉన్నాడు సార్. ఒక బిడ్డ చనిపోయినాడు సార్. ఆ బిడ్డ కోసమే నాకు కూడా అప్పులు కట్టుకోవాలి, ఇల్లు వాగులు సంపాదించుకోవాలని పోయిన దూరం వచ్చినాను సార్. నాకు ఆ బిడ్డను చూసే రాత కూడా లేదు ఇప్పిస్తాను సార్. నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగా లేదు సార్. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. నన్ను ఒళ్ళంతా పగిలి తురుకులు మంటలు వచ్చేసినాయి. పని చేయలేకుండా సార్. నన్ను ఎక్కడ ఉంచట్లేదు సార్. 10 ఇళ్ళు తిరిగినా సార్. 10 ఇళ్ళల్లో నేను రూపాయి డబ్బులు ఇట్లా. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇటీవల కొందరు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. తమ అక్కను కూడా ప్రభుత్వం రప్పించాలంటూ బాధితురాలి సోదరి వేడుకుంటుంది. ఏజెంట్కు ఫోన్ చేస్తే 90,000 డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధపడతా ఉంటే అమ్మాయికి డబ్బులు కడతాము, ఇంటికి పంపించమని చెప్పి అడిగాను సార్. మేము అడిగితే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పినారంటే ఆఫీస్కి పంపిస్తున్నాము, 20,000 డబ్బులు కట్టండి, ఇంటికి పంపిస్తాం అన్నారు సార్. వాళ్ళు ఇంటికి పంపిస్తామని చెప్పి 3 రోజుల తర్వాత ఏం చెప్తున్నారంటే 1.5 లక్ష కట్టమంటున్నారు. మేము లేని వాళ్ళము, వాళ్ళ అమ్మానైనా కూటికి గడిచేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా పని చేసుకుంటే తింటారు, లేకుంటే లేదు సార్. వాళ్ళు అంత బాధపడతా ఉన్న వాళ్ళని ముందు 20,000 కట్టమని చెప్పి మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు సార్? అమ్మాయి భర్త లేడు. అమ్మాయికి 2 కొడుకులు. 2 కొడుకులైతే ఒక బిడ్డని లేకుండా చేసుకుంది. ఒక బిడ్డ ఉన్నాడు. ఆ పిల్లోడు సంపాదించుకుంటాడా, వాళ్ళ భార్యని చాక్కుంటాడా, వచ్చేసి బిడ్డను చాక్కుంటాడా? ఏం లేని వాళ్ళం సార్. ఇంత బాధపడతా ఉండేటప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆఫీస్కి పంపించేది, 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టేది. అమ్మాయి చచ్చిపోయేలాగుండదు. ఇప్పుడు అమ్మాయి కానీ ఏదన్నా అయిపోతే ఏం చేయాలి సార్ ఇప్పుడు మేము? మా అక్క నాగేశ్వరి, మా అక్క ఇక్కడ నుంచి మస్కట్కి అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్క పరిస్థితి అయితే అసలే బాగలేదు. మా అక్కను కట్టుకునేవాడు కూడా వదిలేశాడు. మా అక్కకి 2 పిల్లలు, అందులో ఒక చిన్న పిల్లోడికి అయితే బాగాలేక, హెల్త్ బాగాలేక మా అక్క అప్పులు అయితే చేసింది. ఇల్లు కూడా అమ్ముకుంది. ఆ అప్పులు తీర్చడానికి మస్కట్కి అయితే వెళ్ళింది. ఇక్కడ నుంచి ఏజెంట్ ద్వారా వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా యొక్క పరిస్థితి బాగాలేదు. పని చేస్తున్నా కూడా జీతం అయితే ఇవ్వలేదు. 8 నెలల నుంచి మా అక్క చాలా బాధపడుతుంది. జీతం ఇవ్వలేదు, కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు మా అక్కకి. మా అక్కని ఎలాగోలా ఇండియాకి అయితే రప్పించండి సార్, ప్లీజ్. మిమ్మల్ని ఇదే నేను కోరుకుంటుంది. ప్లీజ్ సార్, మా అక్కని ఇండియాకి అయితే